హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ రివ్యూ ఆఫ్ కిష్కిందపురి. ఇనీషియల్గా ఈ మూవీ లాస్ట్ మంత్ థియేట్రికల్గా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకొని ఇప్పుడేమో ఓటీటీలోకి వచ్చింది. అండ్ ప్రజెంట్ ఈ మూవీ మనకి జీ5లో స్ట్రీమ్ అవుతుంది. మరి మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ నాకైతే బాగుంది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే రాఘవ్ అండ్ మైథిలి వీళ్ళిద్దరూ గోస్ట్ వాకింగ్ టూర్ కంపెనీలో వర్క్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే దయ్యాల్ని చూడడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్న కొంతమంది పీపుల్ని కొన్ని హాంటెడ్ ప్లేసెస్లోకి తీసుకెళ్లి చూపిస్తారు. సో అలా ఒకరోజు వీళ్ళందరూ సువర్ణమాయ రేడియో స్టేషన్ అనే ఒక హాంటెడ్ ప్లేస్కి వెళ్ళాక ఏం జరిగింది, వాళ్ళందరికీ ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చాయి, ఇదంతా మీరు మూవీలోనే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క రన్ టైం అయితే మనకి టోటల్గా 2 hours 5 minutes వరకు అయితే ఉంటుంది. మూవీ స్టార్టింగ్లో ఇనిషియల్ పోర్షన్స్ నార్మల్ హారర్ మూవీ ఎలా స్టార్ట్ చేస్తారో అలాగే 10 to 15 minutes వరకు రొటీన్గా తీసుకెళ్లారు. ఇంకా తర్వాత ఆ రేడియో స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పటి నుండి మూవీ అయితే ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. యాక్చువల్లీ మూవీ యొక్క కాన్సెప్ట్ కానీ స్టోరీ కానీ ఫ్రెష్గా బాగుంది. ఫస్ట్ హాఫ్లో ప్రొసీడింగ్స్ అన్నీ కూడా థ్రిల్లింగ్గా అలా వెళ్తూ ఉంటాయి. అండ్ ప్రీ ఇంటర్వెల్ దగ్గర వచ్చిన ట్విస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అయితే ఓపెన్ చేస్తారు. ఫ్లాష్ బ్యాక్ అయితే బాగుంది, బట్ అక్కడే మూవీ కొంచెం స్లో అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ కూడా అదే థ్రిల్ మెయింటైన్ చేస్తూ ఒక ఫ్లోలో అయితే తీసుకెళ్లారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ తర్వాత వచ్చిన ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీలో ఆ సస్పెన్స్ అయితే చాలా బాగా క్యారీ చేశారు. అండ్ ప్రీ క్లైమాక్స్ దగ్గర ఒక ట్విస్ట్ అయితే అన్ప్రెడిక్టబుల్గా అనిపించింది. ఇంకా క్లైమాక్స్ అయితే క్యాజువల్గానే నార్మల్ హర్రర్ మూవీస్ ఎలా ఉంటాయో అలానే ఎండ్ చేశారు. అండ్ మూవీ లాస్ట్లో ఒక సస్పెన్స్ని క్రియేట్ చేసి సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ అనుపమ గారు కూడా బాగానే పర్ఫామ్ చేశారు. అండ్ శాండీ మాస్టర్ గారి పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ ది రోల్స్. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే అంతగా ఏమనిపించలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే వర్క్ అయింది. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే మూవీలో ఒక 2 scenes అయితే డిస్టర్బింగ్గా అనిపించాయి. అవి స్కిప్ చేసుకుంటే మిగతాదంతా ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. ఫైనల్గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3.3 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.